ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఎంత మాత్రం జరిగింది, ఏం చేసినారనేది వైసీపీ నాయకులు ఫస్ట్ గుర్తు చేసుకోవాలి. 5 ఏళ్లలో అనేక మందిని బీసీలను, బడిగి బడిహీన వర్గాలను అదే పనిగా టార్గెట్ చేసి భూ కబ్జాలలో విచ్చలముచ్చినట్లుగా చిత్తూరు జిల్లాలో హార్ట్ అటాక్ వచ్చేసింది. ఈ అధికారులు, ఈ రామచందర్ రెడ్డి ఇలాకాలలోనే బీసీలు సైకిల్ కట్టుకొని, జెండాలు కట్టుకొని తెలుగుదేశం పార్టీవి తిరుగుతుంటే బెదిరించి చెప్పులతో కొట్టి తిప్పలాడిచిన రోజు ఇదే రామచందర్ రెడ్డి ఎక్కడ పోయినాడు? ఈరోజు సభలు పెట్టి, మీటింగ్లు పెట్టి మాట్లాడుతున్న వైసీపీ నాయకులకి అందరికీ నేను ఇదే అడుగుతున్నాను. మీరు బీసీలకు గతంలో 19 నుంచి 24 వరకు ఎంత మాత్రం మీరు ఫండ్ ఇచ్చినారు, ఎంత మాత్రం వాళ్ళకి న్యాయం చేసినారు, ఏ విధమైన నామినేట్ పోస్ట్లో కూడా వాళ్ళకి ఎంత శాతం ఇచ్చినారని చెప్పేసి నేను ఈరోజు సూటిగా అడుగుతున్నా. అక్కడ ఉన్న అనంత వెంకటరామరెడ్డికి, పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డికి, శైలజానాథ్ గారికి, అలాగే ఎమ్మెల్సీ అయిన రమేష్ యాదవ్ ఆయనకు కూడా నేను ఇదే సూటిగా అడుగుతున్నాను. గోరంట్ల మాధవ్ గారు ఎంపీ, మాజీ ఎంపీ గారు ఈరోజు మాట్లాడుతున్నారు ఇదే అనంతపూర్ సభలో. ఏ మాత్రం బీసీలకు మీరు న్యాయం చేశారనేసి ఈరోజు నేను సవాల్ విసురుతున్నా. మీరు ఏమన్నా రాగలరా? డిబేట్కి ఏమన్నా రాగలరా? బీసీలకు ఎంత మాత్రం న్యాయం జై జగన్ జై జగన్ అంటున్నారు కదా, బీసీలకు ఎంత మాత్రం న్యాయం చేసినారనేది మీరు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ద్వారా గుండా చర్చలకు ఏమన్నా వస్తారంటే రాండి, బీసీలు మొత్తం ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే గతంలో 5 ఏళ్ళు మీరు మర్చిపోయినవి ఇంకా ప్రజలు మర్చిపోలేదు. అమర్నాథ్ గౌడ్ని చిన్న పిల్లోడు, 10వ తరగతి పిల్లోడు ఆడపాపని ఏదో అల్లరి చేసినాడని ఆ పిల్లవాడు పోయి అతన్ని మాట్లాడితే నోట్లే గుడ్డబెట్టి పెట్రోల్ పోసి అంటించినప్పుడు ఇదే బీసీ నాయకులు, బీసీ గలమెత్తిన వాళ్ళు ఎక్కడ పోయినారని చెప్పేసి సూటిగా అడుగుతున్నాను నేను. తోట నందం చంద్రయ్యని కూడా హత్య చేసిన, డైరెక్ట్గా నరికి పారేసినారు. చంద్రబాబు డోండో జగన్ జై అనే ఒక వినాదం అనకపోతే డైరెక్ట్గా అప్పుడు బీసీలంతా ఏం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను. దాదాపుగా నామినేటెడ్ పోస్ట్లో అనేకమైన పదవులు మనకి మిస్ అయిపోయినాయి. 19 నుంచి 24 వరకు 24% తీసుకొచ్చిన ఘనత ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది ఉంది. అంతకుముందు 19 నుంచి 19లో మీరు చేసిన విధానాలు, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి, దాదాపుగా 34%తో బీసీలకి నామినేట్ పోస్టులు అయితేనేమి, రిజర్వేషన్ ప్రకారం అయితేనేమి అనేక పదవులు వచ్చినాయి. దాదాపుగా 19,000 పోస్టులు మిస్ అయిపోయినాయి. ఇప్పుడు బీసీలు గలమని ఎత్తిన నాయకులంతా ఏమైనారు? ఆ రోజు మాట్లాడేదానికి ఆ రోజు కనపడలేదా బీసీలు? ఈరోజు ఓడిపోయినప్పుడు కనపడినారా బీసీలు? ఒక తూరి సిగ్గుండాలా. గతంలో మనం ఏం చేసినాము, ఈరోజు ఏం మాట్లాడుతున్నాము అనేది మాట్లాడేదానికన్నా బుద్ధి ఉండాలా. ఈరోజు బీసీలు అని వచ్చినారే, ఆడ ముందర సీట్లో ఒక్కరన్నా బీసీలు ఉన్నారా? ఒక్కరన్నా మాట్లాడుతున్నారా? బీసీలకు మాట ఇస్తున్నారా మైకుల మీద? ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వంలో అగ్రవర్ణాలదే రాజ్యం వెళుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా గుండా నేను హెచ్చరిస్తున్నాను. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్ని మాట్లాడినా, ఎన్ని చేసినా, ఒక పక్క దళితులు, ఒక పక్క బీసీలు, మైనార్టీలు ఎంత అట్టడుగునా మీరు తొక్కేసినారనేది గత రోజుల్లో ఆ ప్రజలు మీరు చూపించినారు కూడా. మీ ప్రతాపం ఏందనేది కూడా మీరు చూపించినారు. సుధాకర్ ఆయన మాస్క్ అడిగిన దానికి నడి రోడ్లో అతన్ని హత్య చేసి పడేసినారు, మెంటల్ అని సృష్టించినారు. దళితులకు న్యాయం జరగలేదు, బీసీలకు న్యాయం జరగలేదు, మైనార్టీలకు కూడా న్యాయం జరగలేదు. అప్పుడు ఏమైనా ఈ గొంతులు, ఈ బీసీ గలం ఏమైంది? ఆ రోజుల్లో ఎందుకు మాట్లాడలేకపోయినారు? ఈరోజు కపట ప్రేమ చూపిస్తున్నారా? బీసీలకి మేలు చేసే బాధ్యరతంగా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతోనే అవుతుందని చెప్పేసి ఈరోజు నేను సందర్భంగా గెలుస్తున్నాను. ఎందుకంటే మీరు చూసుకోండి, తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరున్నారు? ఒక బీసీ ఉన్నాడు. జోనల్ 5 కమిటీలో ఎవరున్నారు?
బీసీలు ఉన్నారు. పొలిట్ బ్యూరోలో ఎవరున్నారు? బీసీలు ఉన్నారు. ఈ రోజు మేము రాష్ట్ర కమిటీలో విడుదల చేసినాం. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినారా లేకపోతే అగ్రవర్ణాలకు ప్రాధాన్యత ఇచ్చినారా వద్దు చెక్ చేసుకోండి. కానీ మీ కమిటీలో ఈ రోజు మీరు వద్దు సవాల్కి వస్తారా? బీసీలకు ఎంత మాత్రం ప్రాధాన్యత ఇచ్చినారా అనేది నేను మాట్లాడుతున్నా. మీరు చెప్పగలరా ఏమాత్రం ఇచ్చినారనేది కూడా? ఈరోజు నీ సూటి ఒక పార్టీ పదవుల్లో కూడా మీరు బీసీలకి న్యాయం చేయకోకుండా వాళ్ళు రేపొద్దున మీరు న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు మేము నమ్మమంటావా? నమ్మి ముందుకు పొమ్మంటావా? ఒక్కటన్నా పర్యటేషన్ 56 పర్యటేషన్లో కనీసం 100 కోట్లు కాదు కదా, 10 కోట్లు కాదు కదా, ₹1 కోటి ప్రజలకు ఏమైనా సాయం చేసినది ఏమైనా ఉందా? సబ్సిడీల ద్వారా గుండా ఈరోజు బుద్ధి లేకోకుండా మాట్లాడుతున్నారు. అనంతపూర్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులకి ఇదే నేను చెప్తున్నాను, తెలియజేస్తున్నాను కూడా. మీరు ఎన్ని కపట నాటకాలు ఎంత ఏడిచినా ఎంత చేసినా బీసీలు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి నీకు ఏదో ముఖ్యమంత్రిని చేసినారు తప్పితే, మోసకపోయి ముఖ్యమంత్రిగా చేసినారు తప్పితే నువ్వు ఏదో ఉద్ధరిస్తావని కాదు, ఏదో చేస్తావనేది కాదు, ఏదో పొడుస్తావనేది నిన్ను సీఎంగా చేయలేదని చెప్పేసి మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను. అయితే ఎవరైనా సరే గత 19 నుంచి 24 వరకు బీసీలకి ఎంత మాత్రం మేలు చేసినారో, 14 నుంచి 19 వరకు ఎంత మాత్రము ఇదయిందో మా ప్రభుత్వంలో అయ్యిందా, మీ ప్రభుత్వంలో అయ్యిందా, తెలుగుదేశం పార్టీతో అయ్యిందా లేకపోతే వైసీపీతో పార్టీతో బీసీలకు మేలు అయిందా అనేది ఈ రోజు నేను చర్చకు పిలుపునిస్తున్నాను. ఎవరైనా సరే వైసీపీ నాయకులు చర్చకి నేను ఇదే సవాల్, వస్తారా రాండి, ఇదే నేను తెలియజేస్తున్నా అని చెప్పేసి హెచ్చరిస్తున్నాను.